బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మండిపోయి ఎండల్లో మరోసారి హైదరాబాద్ ను వర్షం పలకరించింది. భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, సూరారం కాలనీ, షాపూర్ నగర్, చింతల్, గాజుల రామారం, బాచుపల్లి, నిజాంపేట్, మల్కాజ్గిరి, మౌలాలి సహా పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. హైదరాబాద్ లో భారీ వర్షం నేపథ్యంలో సాయంత్రం ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. గుజరాత్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. వర్షం పడటంతో మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీగా వర్షం పడుతుందని ముందుగానే తెలిపింది. జీహెచ్ఎంసీ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. 5 రోజుల పాటు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది హైదరాబాద్, అదేవిధంగా తెలంగాణ మొత్తం మీద. సో ఈ రోజు సాయంత్రం జరగాల్సినటువంటి ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ పైన కూడా ఒకంత అనుమానం వ్యక్తం అవుతోంది. జరుగుతుందా లేదా అనేది ఈ వర్షం కారణంగా. చెప్పండి, డీటెయిల్స్ ఇవ్వండి. ద్రోణి ప్రభావంతోనే తెలంగాణ వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మధ్యాహ్నం గంట నుంచి దాదాపుగా హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. రోడ్లన్నీ కూడా జలమయం అయ్యాయి. అట్లాగే డ్రైనేజీలు కూడా పొంగి పొరుతున్నాయి. ఇటు మ్యాన్హోల్స్ కు సంబంధించి అవి కూడా భారీ ఎత్తున నీరు రావడంతోనే అది కూడా లీక్ అవు రోడ్ల మీదకి వస్తుంది. ఈ రకంగా రోడ్లన్నీ కూడా జలమయం అయ్యాయి. జిహెచ్ఎంసీ అధికారులు కూడా రానున్న 2-3 గంటల పాటు అత్యవసర పనులుంటే తప్ప బయటికి రావద్దు అని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ మ్యాచ్ కు సంబంధించి ఐపీఎల్ ఇవాళ సన్ రైజర్స్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ ఏదైతే ఉందో ఆ ఉప్పల్ ప్రాంతంలో కూడా భారీ ఎత్తున వర్షం కురుస్తుంది. అక్కడ స్టేడియంలో పైన కవర్స్ కప్పి ఉంచారు. స్టేడియంలో సాయంత్రం వరకు, అంటే ఇంకా 8:30కి మ్యాచ్ ఉంది కాబట్టి ఈ లోపు వర్షం తగ్గితే ఓవర్స్ కుదించి మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. లేకపోతే ఇదే స్థాయిలో వర్షం పడితే మాత్రం ఖచ్చితంగా వాయిదా పడే రద్దయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్ మ్యాచ్ కు సంబంధించి అధికారులు చెప్తున్న మాట, వర్షం ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ రద్దు చేస్తామని చెప్తున్నారు. అయితే కాకపోతే స్టేడియం అంతా కూడా కవర్లు కప్పి ఉంచారు. వర్షం తగ్గుముఖం పడితే దానికి సంబంధించి అధికారులు నిర్ణయం తీసుకొని ఓవర్లను కుదించి మ్యాచ్ జరిపే అవకాశం ఉంది. హైదరాబాద్ మొత్తం కూడా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. అట్లాగే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లన్నీ కూడా ఫుల్ వర్షంతో మొత్తం కూడా నీళ్లు చేరి ఇటు సిగ్నల్స్ దగ్గర కూడా భారీగా ట్రాఫిక్ జామ్ జరిగింది. మరికొద్ది సేపట్లో ఆఫీసులు, కార్యాలయాలు విడిచే సమయం కాబట్టి ప్రజలెవరు కూడా ఈ టైంలో బయటకు రావద్దని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. వర్షానికి సంబంధించి ఇంకా 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే జాగ్రత్తలు పాటించాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. యామిని, అంటే వాసు, ఆల్రెడీ అధికారులు ఎవరు కూడా అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దు అని కూడా, ముఖ్యంగా రోడ్లపైకి అదేవిధంగా కూడళ్ల వద్దకు ఎవరు రావద్దని చెప్తున్నారు. మరి మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో కేవలం ఒక 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతేనే రోడ్లపైన ఎవరు వెళ్లలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు భారీ వర్షం అంటున్నారు. ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడుతోంది? అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? వర్షం స్టార్ట్ అయ్యి ఇప్పుడే ఒక గంట సేపు అయింది కాబట్టి పూర్తి స్థాయిలో మనకి సమాచారం రావాలంటే వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత వచ్చే అవకాశం ఉంది. కాకపోతే హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. గత గంట సేపటి నుంచి ఈ వర్షం ప్రారంభమైంది. ఇటు గత 10 రోజుల క్రితం ఏదైతే భారీ వర్షం కురిసిందో హైదరాబాద్ లో 2-3 వ్యక్తులు కూడా మ్యాన్ హోల్స్ లో పడి చనిపోయిన సంఘటనలు మనం చూసాం. అట్లాగే తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ జామ్ కావటం కానీ ప్రజలు ఇబ్బందులు పడిన విజువల్స్ కూడా
మనం చూసాం. ప్రస్తుతం కూడా ఈ సాయంత్రం మరి 5:30కి అంటే ఒక గంటన్నరలో ఆఫీసులు కూడా వదిలే సమయం, అట్లాగే ఆ కార్యాలయాలు కూడా పని ఉద్యోగులు బయటకు వచ్చే సమయం. ఈ సమయంలో ఈ వర్షానికి బయటకు రావద్దని చెప్పి జాగ్రత్తలు అయితే జిహెచ్ఎంసీ అధికారులు తెలియజేస్తా ఉన్నారు. ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని చెప్తున్నారు. ఇంకా వర్ష తీవ్రత తగ్గట్లేదు. ఎప్పుడైతే గంట సేపటి నుంచి ఏ రకంగా అయితే వర్షం కురుస్తుందో అదే స్థాయిలో వర్షం ప్రస్తుతం పడతా ఉంది. వర్షం తగ్గే సూచనలు అయితే కనపడట్లేదు. ఇంకా 2-3 గంటల పాటు ఇదే రకంగా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అంటే జిహెచ్ఎంసీ టీమ్స్ ఏమన్నా రంగంలోకి దిగాయా? లైక్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ ఫోర్సెస్ కావచ్చు, ఇలాంటి ఏమన్నా రంగంలోకి దిగాయా? జిహెచ్ఎంసీ అధికారులు ఈ వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రజలకు సూచిస్తున్నారు. ఇటు ఏదైతే జోనల్ కమిషనర్లు ఉన్నారో వారు కూడా రంగంలోకి దిగారు. రెస్క్యూ టీములు కానీ, అట్లాగే మ్యాన్ హోల్ లో డ్రైనేజ్ కానీ, ఇంకేదైనా సమస్యలు ఉంటే, లీకేజ్ సమస్య ఉంటే దాన్ని సరిచేయటం కానీ, ఇటు రహదారుల మీద వాహనాలు కానీ నిలిచిపోతే వాటిని తీసివేసే ప్రయత్నం కానీ, లేదా చెట్లు విరిగి రోడ్ల మీద పడితే చెట్లను తీసివేసే టీమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఏదైతే వర్షాలకు సంబంధించి ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో జిహెచ్ఎంసీ సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. రెస్క్యూ టీమ్స్ కానీ, అట్లాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ వర్షం అంటే ఇంకా 2-3 గంటల పాటు ఇదే రకంగా కొట్టిన మాత్రం చాలా తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వర్షం అన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ కు సంబంధించి అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నందున జిహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని కమిషనర్ రొనాల్డ్ రాస్ దీనికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఆయన సమీక్షిస్తూ వస్తున్నారు. రైట్ వాసు, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.